హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో దాని గురించి తెలుసుకుందాము. మీరు విజయాన్ని గురించి ఆలోచించండి. మీరు అన్నింటినీ అధిగమించడానికే, జయించడానికే పుట్టారని తెలుసుకోండి. మీరు నిరంతర స్వేచ్ఛ సంతోషాలతో ఉన్నట్టు, మీరు విజేతలైనట్టు ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఇంకా అలాగే ఉంటారు. మీ మనసు చైతన్య స్థితిలో ఉన్నప్పుడు మీరు దేన్నైనా సరే నిజమని నమ్మితే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో రూపుదిద్దుకుంటుంది. అది మీ అనుభవంలో భౌతిక రూపం దాలుస్తుంది. ఒక వ్యక్తి తనతో తాను సంతోషంగా ఉండడాన్నే ఆత్మగౌరవంగా భావించవచ్చు. హలో ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ ఖుద్దూస్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ని, మోటివేషనల్ కోచ్ని. లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తూ ఉంటాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వ్యక్తి తనతో తాను సంతోషంగా ఉండడాన్నే ఆత్మగౌరవంగా భావించవచ్చు. ఆత్మగౌరవం గల వ్యక్తులు ఎంచుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించి తీరుతామని నమ్ముతారు. వాళ్ళు తమను తాము గౌరవించుకుంటారు. ఇతరులు కూడా తమను గౌరవిస్తారని వాళ్ళకి తెలుసు. ఆత్మగౌరవం అన్నది ఆత్మవిశ్వాసంలో అంతర్భాగం. మీ నిర్ణయాలు సక్రమమే అని మీరు నమ్మే ముందు మిమ్మల్ని మీరు తప్పనిసరిగా నమ్మాలి. మీరు విలువైన వ్యక్తి అని సంపూర్ణంగా మీరు నమ్మాలి. మీలో ఆత్మగౌరవం అన్నదే లేనప్పుడు మీ నిర్ణయాలు విలువైనవన్న విశ్వాసం మీకు ఎలా కలుగుద్ది? మీ గురించిన మీ ఆలోచనల్లో మార్పు రావడానికి ప్రధాన సాధనం మీ సబ్కాన్షియస్ మైండ్. మీ సబ్కాన్షియస్ మైండ్ను చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం చైతన్య స్థితిలో ఉన్న మీ కాన్షియస్ మైండ్. మీ సబ్కాన్షియస్ మైండ్ మీద అన్ని వేళలా కాన్షియస్ మైండ్ ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటుంది. కొందరు తమ మార్గాల్ని మార్చుకునే ఉద్దేశంతో సంకల్ప బలాన్ని అతిగా వినియోగించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడంలో సంకల్ప బలం అన్నది ప్రత్యక్ష ప్రయత్నంగా ఉంటుంది. పాజిటివ్ ఫలితాల్ని సాధించాలనుకుంటే మీరు మీ ఉపకాన్షియస్ నుంచి ప్రతికూల భావాల్ని తొలగించుకోవాలి. సంకల్ప బలం మీద మీరు దృష్టిని కేంద్రీకరించినప్పుడు మీరు దేన్నైతే అధిగమించాలని కోరుకుంటారో దాని మీదే పనిచేసే విధంగా మీరు మీ సబ్కాన్షియస్ను ఒత్తిడి చేస్తారు. చైతన్యంతో కూడిన మీ మనసులో మీరు నెగిటివ్ ఆలోచనల స్థానంలో పాజిటివ్ ఆలోచనల్ని నాటితే అవి మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రవహిస్తాయి. మీ గురించిన మీ ఆలోచనలు, మీ అంచనాలు, మీ నమ్మకాలే మిమ్మల్ని పరిపాలిస్తాయి. మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారన్నది మీ మీద ప్రభావం చూపదు. ఎవరైనా మీతో నువ్వు ఫెయిల్యూర్వి, నువ్వు విఫలుడివి, నీకు ఏమీ చేత కాదు అని అంటే మీరేం చేస్తారు? అప్పుడు మీతో మీరు ఇలా చెప్పుకోండి: ఇతరులు నా గురించి ఏమనుకున్నా అది నాకు అనవసరం. నేను జయించడానికి పుట్టాను. నేను అనుకున్నది సాధిస్తాను. నేను నా లక్ష్యాన్ని విలక్షణమైన మార్గంలో సాధిస్తాను. ఈ విధంగా మీరు మీకు చెప్పుకోండి. మీ వైఫల్యాలకు ఇతరుల్ని నిందించవద్దు. పరిస్థితుల్ని తప్పు పట్టకండి. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించడానికే విజేతలు కృషి చేస్తారు. వైఫల్యాన్ని విడిచిపెట్టి విజయం వైపుగా ముందడుగు వేసే సృజనాత్మక శక్తి మీలోనే దాగి ఉంది. ఇతరులు మిమ్మల్ని నియంత్రించలేరు. మీ అనుమతి లేకుండా మీ మీద ఇతరులు ప్రభావాన్ని చూపలేరు. వారికి ఆ శక్తి లేదు. మీ గురించి మీరేమనుకుంటే మీరు అలాగే తయారవుతారు. మీ ప్రతిబింబాన్ని మీరే చిత్రించుకుంటారు. మీ మనసులోనే మిమ్మల్ని మీరు రూపొందించుకుంటారు. మీ మీద మీకున్న అభిప్రాయానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అన్నవి అద్దం పడతాయి. మీ మీద మీలో ఉన్న నమ్మకం, మీరు చేసే పనిలో ఉన్న నమ్మకం, మీ అంతిమ గమ్యం పట్ల నమ్మకమే ఇప్పుడు మీకు అత్యంత ఆవశ్యకం. మిమ్మల్ని మీరే ఒక దేవుడిచ్చిన కానుకగా నమ్మినంత కాలం ఆ దేవుడు అన్నింటినీ మీకోసం సుసాధ్యం చేస్తాడని నమ్మినంత కాలం ఆత్మగౌరవం కానీ ఆత్మవిశ్వాసం కానీ మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఈ నిమిషమే మీరు మానసికంగా సంసిద్ధులు కండి. మీరేం కోరుకున్నారో దాన్ని పొందుతారు.
మీరు నమ్మినట్టే అది మీకు అంది వస్తుంది. సరైన దారిని ఎంచుకోండి. ఇక ముందుకు వెళ్ళండి. మీ ఆశయం నుంచి మిమ్మల్ని మరేది దృష్టి మళ్లించలేదని నిరూపించండి. ఈ నమ్మకాన్ని మీ స్వభావంలో ఒక భాగంగా మలుచుకోండి. ఈ నమ్మకంతో మీరు తప్పక విజయాన్ని సాధిస్తారు, జీవితంలో ముందడుగు వేస్తారు. చాలామంది విజేతలు తమ జన్యువుల్లో విజయాన్ని పొదిగించుకుని పుట్టరు. గొప్పవాళ్ళు తమ పేదరికాన్ని, నిరాశను, ఇంకా ఇతర ప్రతికూల పరిస్థితుల్ని జయించిన విధానాన్ని, చివరికి విజయం సాధించిన వైనాన్ని వారి జీవిత చరిత్రలు తరచూ మన కళ్ళతో చూస్తూ ఉంటాము. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా గౌరవించుకోనంతకాలం ఇతరులు మిమ్మల్ని గౌరవించాలని, ప్రేమించాలని ఆశించలేరు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాల్ని తీసుకునేటప్పుడు సందేహించవద్దు. మీ లక్ష్యాల్ని నిర్దేశించుకున్నప్పుడు మీరు వాటిని సాధించి తీరతానని నమ్మండి. ఆ లక్ష్యాల్ని చేరేందుకు తగిన నిర్ణయాల్ని తీసుకోవడానికి మీరు భయపడవద్దు. పాజిటివ్ పరిణామాలనే ఆశించండి. నిజమే, మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మీరు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ వాటి మీదనే దృష్టిని కేంద్రీకరించవద్దు. మీ నుంచి మీరు మరింత ఆశించండి, ఎక్కువగా ఆశించండి. ఏ చిన్న విజయాన్ని సాధించినా మిమ్మల్ని మీరు అభినందించుకోండి, కానీ దీనితో సంతృప్తి చెంది ఆగిపోవద్దు. పెద్ద పెద్ద విజయాల్ని సాధించడానికి ఈ చిన్న చిన్న విజయాల్ని తురుపు ముక్కలుగా వాడండి. మీరు మీ మనసులో దేన్నైతే అంగీకరిస్తారో అదే మీకు అనుభవ రూపంలో ఎదురవుతుంది. దీనికి పరిస్థితులతో కానీ, పరిసరాలతో కానీ, ఇతర కారణాలతో కానీ నిమిత్తం లేదు. ఈ నిజాల్ని అంగీకరించండి. విజయం మీదే. మీరేం చేసినా సరిగ్గానే చేస్తారు. ఐశ్వర్యం మీదే. మీరు వీటిని అంగీకరించడం మొదలు పెడితే ఇవన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్లో ముద్రితమై మీ జీవితంలో అద్భుతాల్ని సృష్టిస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఏమర్థమైంది? అన్ని విజయాలకు మూలాధారం ఆత్మవిశ్వాసమే. దృఢ నిశ్చయంలో అనితర సాధ్యమైన శక్తి ఉంది. దానివల్ల ఏ పనైనా చేయగలం. తమ మీద తమకు అచంచల విశ్వాసం కల వ్యక్తులకు అనేక సందిగ్ధాల నుంచి విముక్తి లభిస్తుంది. సరైన చోటే ఉన్నామా లేదా అనే సందేహం నుంచి, తమ సామర్థ్యం గురించిన సందేహాలు, తమ భవిష్యత్తు గురించిన భయాల నుంచి వారు విముక్తులవుతారు. నమ్మకమే జీవన సూత్రం. నమ్మకం అన్నది మీ మనసులోని ఒక ఆలోచన మాత్రమే. మిమ్మల్ని బాధించే, మీకు నష్టం కలిగించే విషయాల్ని నమ్మవద్దు. మీకు స్ఫూర్తిని కలిగించడంలోనూ, దృఢతరం చేయడంలోనూ, అభివృద్ధి పరచడంలోనూ సబ్కాన్షియస్ మైండ్ సమర్థవంతమైందని నమ్మండి. మీ నమ్మకాన్ని బట్టే మీ జీవితం ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.